నాగార్జున కన్వెన్షన్ సెంటర్ విషయంలో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే నాగార్జున కొనింది కూడా పట్టా భూమే. బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ ఉన్న వాటికి కూడా పట్టా భూములు ఉంటాయి. కానీ అక్కడ వ్యవసాయమో నర్సరీయో చిన్న పార్క్ లాంటిదో కట్టాలి తప్ప శాశ్వత నిర్మాణాలు కట్టకూడదు. ఎస్పెషల్లీ ఫంక్షన్ హాల్స్ కట్టుకుని కోటాను కోట్లకి వాటిని ఆ, విక్రయించకూడదు. ఐ మీన్ అద్దెలకు ఇచ్చుకోకూడదు. ఒక చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోను ఎఫ్టీఎల్ లిమిట్ ని ఎందుకు పెడతారు అంటే ఇట్లాంటివి చేస్తారనే. ఉమ్. అక్కడ ఉన్నటువంటి తక్కువ ధరకి దొరుకుతుంది ఆ భూమి. పంట భూమి వ్యవసాయ భూమి కిందక ఉంటుంది. సో తక్కువ భూమికి తక్కువ రేటుకి దొరికేస్తుంది కాబట్టి కట్టేసుకుంటారేమో నిర్మాణాలని చట్టం అట్లా పెట్టారు. ఆ చట్టాన్ని ఉల్లంఘించకూడదు. నాగార్జున చేసింది అదే. శిఖం భూమి అనే కేటాయిస్తారు దాన్ని. వర్షాకాలంలో నీళ్లు ఉంటాయి, వేసవిలో చెరువుల్లో నీళ్లు ఉండవు. ఆ సమయంలో ఒక పంట వేస్తారు. శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పట్టా భూమిని ఉపయోగిస్తారు. పట్టా భూమిని అమ్ముకోవచ్చు, అది రిజిస్టర్ కూడా అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని వ్యవసాయానికి మాత్రం ఉపయోగించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాగార్జునకి నేను కొన్న భూమి పట్టా ల్యాండ్ అయినప్పటికీ రూల్స్ ప్రకారం వ్యవసాయానికే వాడాలి. కానీ ఆయన భవనాన్ని నిర్మించి కమర్షియల్ పర్పస్ వాడుతున్నారు. అది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ కి పర్మిషన్ రాలేదు. ఎందుకు పర్మిషన్ రాలేదు ఆయన చెప్పాలి కదా అని రంగనాథ్ దీని గురించి ప్రశ్నించారు. కన్వెన్షన్ కి ముందుగానే నోటీసులు ఇచ్చాం, ఆ తర్వాత మేము కూల్చివేయడం మొదలు పెట్టామని చెప్పారు. మా కూల్చివేతల వల్ల పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇబ్బంది గురయ్యారంటే అది మా బాధ్యత కాదు. మేము నోటీసులు కూడా ఇచ్చాం కాబట్టి వారు కోర్టులో స్టే తెచ్చుకున్నారు. సమాజంలో ఎక్కువ మంది జరుగుతుందని భావిస్తే ఎక్కువ మంచి జరుగుతుందని భావిస్తే ఒకరిద్దరి గురించి మేము పట్టించుకోం. సమాజానికి మేలు జరిగే విషయాన్ని పరిగణలో తీసుకోవాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకో పక్క నాగార్జున బిగ్ బాస్ లో అసలు host గా ఉండకూడదు, ఇలా భూములు కబ్జా చేసినటువంటి వ్యక్తులు host గా ఎట్లా ఉంటారంటూ కూడా ఇంకో రకమైనటువంటి ఆరోపణలు అవి నాగార్జున మీద రావడం మొదలయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సెట్ చేయగలిగింది, డీల్ చేయగలిగింది చంద్రబాబునని నాగార్జునకి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మీకు గుర్తుంటే 2015 టైంలో కేసీఆర్ కూడా ఇట్లాగే ఆల్మోస్ట్ కూల్చడానికి వెళ్ళారు. బుల్డోజర్లు పొద్దున 10 ఆ టైంలో 11:30 బుల్డోజర్ వెనక్కి వచ్చేసి లాబింగ్ జరిగింది. తెర వెనక లాబింగ్ అంటది. రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీ, రాహుల్ గాంధీ, ఎవరైనా సరే తెర వెనక లాబింగ్ పడిపోతారు. సో అప్పట్లో ఇట్లాగే తెర వెనక లాబింగ్ జరిగి మొత్తం వ్యవహారం సైలెంట్ అయిపోయింది. ఆ లాబింగ్ జరిగి బుల్డోజర్లు వెనక్కి వచ్చేసిన ఒక నెలకో ఎప్పటికో సమంతని అప్పట్లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ టైప్ లో ఉంటాయి తెర వెనక లాబింగ్, అట్లా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు కూడా అట్లా వర్కౌట్ చేయాలి, చంద్రబాబు హెల్ప్ చేయాలి నాగార్జునకి అంటూ చాలా మంది చంద్రబాబుకి నాగార్జున అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మనకి ఎటువంటి ప్రూఫ్ సోర్స్ లేదు కానీ వార్తలు అయితే సోషల్ మీడియా విపరీతంగా దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా? గివ్ అపాయింట్మెంట్, డోంట్ గివ్ అపాయింట్మెంట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో తెలుగుదేశం పార్టీ శ్రేణుల వరకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది. ఆల్మోస్ట్ చంద్రబాబు పిఏ వరకు వెళ్ళేలా చేసే బాధ్యత అయితే నాది. కానీ అపాయింట్మెంట్ నాగార్జునకి చంద్రబాబు ఇస్తే బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుంటుందా, ఇవ్వడం కరెక్టా, ఇవ్వకపోవడం కరెక్టా అనేది గివ్ అపాయింట్మెంట్ లేదా డోంట్ గివ్ అపాయింట్మెంట్ అని కరెక్ట్గా మీరు ఈ వీడియో 100 మంది చూస్తే 100 మంది, ఈ వీడియో 1000 మంది చూస్తే 1000 మంది ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఏమంటున్నారో చూసి దాన్ని బట్టి చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి.